చూసినప్పుడు దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆత్మీయులుగానే ఉండాలి, ఆత్మీయంగానే ప్రవర్తించాలి. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా జ్ఞానులుగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆశీర్వాదమును కారకులుగా ఉండాలి. ఎందుకు ఆత్మీయంగా ఉండాలి అంటే, ఆత్మీయత లేకపోతే మనం ఎంత గొప్పవారమైనా ఖచ్చితంగా మనలో లోపాలు, పొరపాట్లు చాలా ఎక్కువగా మూట కట్టుకుని ఉంటుంటాయి. ఆత్మీయంగా ఉన్నవారు, అది మాట కావచ్చు, పాట కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, వేషభాషలు కావచ్చు, జీవితం ఏదైనా ఆత్మీయతను కలిగిన వారు ఎప్పుడు కూడా మంచిగానే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయత లేని వారు వీటిని పట్టించుకోరు. అందుకనే క్రైస్తవుని జీవితంలో ఎప్పుడు కూడా ప్రప్రథమముగా ఆలోచించవలసింది, నడుచుకోవలసింది, ప్రవర్తించవలసింది ఎలా అంటే ఆత్మీయంగా అని. ఈ ఆత్మీయత కొరకు ఒక దాహము ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. వారు ఎవరైనప్పటికీ క్రైస్తవుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరిలో ఏ దాహం ఉండాలి అంటే ఆత్మీయ దాహం ఉండాలి, ఆత్మీయ దాహం ఉండాలి. ఈ ఆత్మీయ దాహము లేకపోతే నిజంగా మనము లోకములో దేవునికి దూరంగా బ్రతకడానికి 100కి 100% అవకాశము చాలా ఉంది. నిన్నటి దినాన్ని నేను ఏడుజడికి వెళ్ళాను, కొన్ని కొండానికని. ఏడుజడికి వెళ్ళినప్పుడు నేను కౌంటర్ దగ్గర ఉన్నాను, బిల్లు రాయించుకునేటప్పుడు అక్కడ ఒక ఆమె వచ్చి, అక్కడ గోల్డ్ రంగు ఉన్నాయి, గోల్డ్ నెయిల్ పెయింట్స్ ఉంటే ఆ గోల్డ్ రంగు తీసుకుని చేయి జరిపి కింద పడిపోయింది. పక్కనే ఉన్నాను నేను, ఇలాగ ఉంది అది. ఆ గోల్డ్ రంగు అంతా నా కాలు మీద పోయింది. వచ్చేది ఇక్కడ కింద పగిలిపోయిందో ఆ పింక్ కలర్, ఇప్పటికి నా కాలు మీద అలాగ ఉన్నది. అది వచ్చి మీద పోయింది. అది మీద పోయి సారీ అండి అంటది. ఒక పక్కన నాకు వెళ్ళిపోతుంది, ఒక పక్కన ఆయనకి వెళ్ళిపోతుంది. ఏమంటాడు రా బాబు, అసలు తిరం కదా వాళ్ళు అని అల్లిపోతూ అంది. అమ్మ మీరేం పర్వాలేదు, ఆ పింకులు ఉన్నాయి చూసుకోండి, అలా ఊదిలేనా, మీకు చేతి ఇలా పామెత్తుంది, ఎక్కడ పోతుందో చేతితో పామెత్తని కంగారు పడుక నాకు ఆవిడని పిలిచి, అమ్మ ఇది చూడు ఒకసారి అంటది. అయ్యో మమ్మల్ని తిట్టేస్తారంటే మమ్మల్ని ఆవిడ వచ్చింది. అది అయిపోయిన తర్వాత బండి మీద వస్తే ఆ విషయాన్ని ఆలోచన చేస్తున్నాను నేను. అది గోల్డ్ రంగ్ కాబట్టి సరిపోయింది. యాసిడ్ అయితే నా కాలు పోయిండ్రా, యాసిడ్ అయితే ఖచ్చితంగా ఆడికి ఏం నష్టం లేదు, ఎత్తేసి దూరంగా ఉన్నది. ఎప్పుడైతే కింద పడిపోయింది దూరంగా పారిపోయింది, అక్కడే ఉన్నాను. అది ఒకవేళ యాసిడ్ అయితే ఖచ్చితంగా అదే గాజు డబ్బాలో ఉన్న యాసిడ్ బాటిల్ పగిలిపోతే నా కాలు పోయినామో అనుకున్నాను. ఎన్నో ఒక ఆలోచన వచ్చింది నాకు. నిజమే కదా, లోకంలో ఉన్నామన్నావు దేవా, కానీ లోకుల వల్ల ఉండొద్దు అన్నావు నువ్వు. లోకస్తులతో పాటు అందరిలోనూ మీరు బ్రతకండి అన్నావు, కానీ లోకుల వల్ల మీరు ఉండకండి అన్నావు. ఈరోజు మేము లోకములో ఉండాలి అని ప్రభువారే మనకు ఈ భూమిని, ఆకాశాన్ని మనకి పెట్టారు, కానీ లోకుల వల్ల దేవుడు ఉండొద్దన్నారు. ఇది ఎలాగవుతుందని చాలా కష్టం కదా. అబ్బాయి కొంతమంది అతి ఆత్మీయత కలిగిన వారు ఉంటుంటారు. అతి ఆత్మీయత ఏంటి అంటే, లేదు అస్సలు లోకంలో మనము ఇది సరైన ప్రాంతం కాదు, ఇది ప్రత్యేకంగా ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఉండాలి, ప్రత్యేకంగా ఇక్కడ హిమాలయాల్లోకి వెళ్ళిపోయి సన్యాసం తీసుకుని ఉంటేనే ఆత్మీయత, వివాహం చేసుకోకుండా ప్రత్యేకంగా ఉంటేనే అది పరిశుద్ధత, అప్పుడే పరలోకం వెళ్తాం అని అనుకున్నవారు అతి ఆత్మీయులు చాలామంది ఉంటారు. నేను అలా ఆలోచించుకుని కొంచెం ముందు వచ్చేసరికి భయంకరమైన కంపు ఆ రోడ్లో నా ముక్కును పడింది. ఆ పెద్దాపురం రోడ్లో వచ్చేటప్పుడే చాలా గ్లూకోజ్ ఫ్యాక్టరీ దగ్గర భరించలేని స్మెల్. వెంటనే ఆలోచన, ఇప్పుడు పెద్దవారు వెళ్ళాలంటే ఎవరు కూడా సామర్లకోట నుంచి అలా వెళ్ళరు కదా. తప్పకుండా ఆలోచన ఉన్నవారు, జ్ఞానం ఉన్నవారు, మనిషి అన్నవారు ఎవరైనా ఉంటే, ఆలోచన కలిగిన వారు, మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే, మూర్ఖుడు తప్ప ఏం చేస్తాడంటే ఈ పెద్దాపురం రోడ్లో, వడ్లమూరు రోడ్లని ఫ్యాక్టరీ గుండానే వెళ్తాడు. అయ్యో వాసన వస్తుంది అలాగే వెళ్ళను అనుకోండి, అవివేకం. మరి ఏం చేయకూడదు, ఆ బురదలోకి దిగితే అది నువ్వు చేసిన తప్పు. ఆ వాసన వస్తూనే ఉంటుంది, 1 రోజు 2 రోజులు కాదు. ఆ కంపెనీ పోవాలి, లేకపోతే మనిషి ఉండకుండా అవ్వాలి. ఆ స్మెల్ ఎప్పుడు 24 గంటలు ఎవరు వెళ్ళినా అలా వస్తుంటుంది. ఆ దారిన వెళ్ళే వాళ్ళు దాంతో పని లేదు, తన పని తను చూసుకోవడమే, తన గమ్యం దగ్గరికి వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోవడమే, తిరిగి తన ప్రయాణం తిరిగి రావడమే.
లోకం కూడా అలాంటిదే. హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తున్నవన్నీ కూడా బీభత్సమైన అపవిత్రతే, అపవిత్రమైనవే, అసహ్యమైనవే, కంపు కొట్టే పనులే. కంపు కొట్టే వాటినే మనం మన చుట్టూ కూడా చూస్తూనే ఉన్నాం. దేవుని బిడ్డలుగా రక్షింపబడిన వారు, దేవుని బిడ్డలుగా గుర్తింపబడిన వారు ఏం చెయ్యకూడదు అంటే ఆ దారినే వెళ్ళిపోవాలి. నీ చుట్టూ అనేక రకాలైనవి కంపు కొట్టేవి అనేకమని ఉంటాయి, అసహ్యమైనవన్నీ ఉంటాయి, కానీ వాటి పనులు మనకు లేదు. ఈ లోకం ఉన్నంతకాలం ఇలా ఉంటూనే ఉంటాయి, కానీ మన దారిన మనము వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా నువ్వు అదే పని అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆ వాసన ద్వారా నీకు అనారోగ్యము వచ్చే అవకాశము 100% ఉంది. అందుకే ఆత్మీయతలో మనం ముందుకు సాగకపోతే, ఆత్మీయతలో మనం ముందుకు ప్రయత్నం చేయకపోతే ఈ లోకంలో ఏముందంటే మనల్ని పాడు చేసేవి ఎన్నో రకాల శక్తులు, ఎన్నో రకాల ప్రభావాలు మన ఆత్మీయత లేని కారణాన మన మీద ఏలుబడి చేయడానికి 100% ఉంటూనే ఉన్నాయి. శ్రద్ధగా వినాలి. 100% ఉంటూనే ఉన్నాయి. ఎందు కారణాన? ధనము లేని కారణాన కాదు, మనం పేదవారమైనందు కారణాన కాదు, మంచి టీవీ లేదనో, మంచి భోజనం లేదనో, మంచి వసతులు లేవనో, నో, మరి ఏది కాదు. ఏంటి కారణము? ఏది లోపించడం వలన? ఆత్మీయత లోపించడం వలన మనిషికి ప్రమాదం ఎప్పుడు కూడా పొంచే ఉంటుంది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రియులరా, ప్రధానంగా బైబిల్ అంతటిని మనము గుర్తిస్తే ఆత్మీయత దేవుని బిడ్డలకు ప్రధానమైన లక్షణము. ఈ ఆత్మీయతే మనిషిని కాపాడగలదు. ఈ ఆత్మీయతలు మాత్రమే అన్ని విషయములలో బహు జాగ్రత్తగా ఉండగలరు, తమ్మును తాము పరీక్షించుకోగలరు. కాబట్టి రెండవది జ్ఞానం అని ఎందుకన్నానంటే, ఆత్మీయులైనంత మాత్రాన వారికి ఏది ఎటు ఎలా ఎంచుకోవాలో తెలియదు. ఆత్మీయ జ్ఞానము కూడా అంతే అవసరం అండి. ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకోకూడదు, వేటిని వెంబడించాలి, వేటిని వెంబడించకూడదు అనేవి చాలామంది క్రైస్తవులు మనం చూస్తుంటే వారికి ఆత్మీయ జ్ఞానము లేకపోవడం వలన వారు ఆత్మీయులన్నప్పటికీ, రక్షింపబడినప్పటికీ వారు సెలెక్ట్ చేసుకునే వాటిలో చాలాసార్లు ఓడిపోతుంటుంటారు, తప్పుడు సెలెక్షన్ తీసుకుంటుంటుంటారు. అందుకని ఆత్మీయ జ్ఞానము కూడా చాలా అవసరం. నేటి మానవుడు ప్రియులరా, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు ఒకటే పరుగు. ఈ జీవిత సాగరంలో మనిషికి పరుగే పరుగు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు జీవితం అంతా ఇంకా ఒకటే పరుగుగా ఉంది. దేవుని బిడ్డలైన వారు పరిగెట్టవలసిన పరుగు వేరు, లోకము పరిగెట్టవలసిన పరుగు వేరు. లోకము పరిగెడుతున్నట్టు దేవుని బిడ్డలో పరిగెట్టకూడదు. వాక్యమును మనం వెళ్తున్నప్పుడు దేవుని వాక్యములో ఆదికాండము 24వ అధ్యాయంలో ఒక స్త్రీని మనము చూస్తూ ఉంటాం. 24లో 14వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంటుంది. 14వ అధ్యాయంలో హాగరు అనే ఒక చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 14, 21 నుంచి మనం చూస్తే అందులో 21 వరకు మనకు కనిపించేవారు ఒక స్త్రీని మనం చూస్తూ ఉంటామండి. 14వ అధ్యాయంలో ఇరవై నాలుగవ అధ్యాయము ఒకసారి ఇరవై ఒకటి నుండి మనం చూస్తే 14 నుండి మనం చదివితే అక్కడ హాగరు కనిపిస్తుంటుంది. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి
ఉమ్, 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 ఉమ్. అటు ఇటు తిరుగుచుండెను. ఉమ్, 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 ఉమ్. అదే మాట 16వ అధ్యాయంలో మనము చదివితే 16వ అధ్యాయము 6వ వచనం. ఉమ్, 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 ఉమ్. నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అన్నది. చాలండి. హాగరు మనం చూస్తే ఆమె ఎక్కడి నుంచి పారిపోతుంది? తన యజమానురాలైన సారా దగ్గర నుంచి పారిపోతుంది. 21వ అధ్యాయం కూడా మరలా చూస్తే మరలా పారిపోయిన ఆవిడ మరలా వెనక్కి వచ్చింది. మరలా 21వ అధ్యాయంలో మరలా మరలా అలాగే వెళ్ళిపోతుంది. గమనించండి, ముందు కూడా ఏ పని చేస్తుందో ఇప్పుడు కూడా అదే పని మరలా చేస్తుంది. ఈమె జీవితంలో ఒక పరుగు. ఏంటది? ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, నేను పారిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాను? గమ్యము నాకు తెలియదు. గమ్యం లేని పరుగు ఎవరిదండి? హాగర్ది. ఏ పరుగు అది? గమ్యం లేని పరుగు. ఒక గురి లేదు, ఒక ప్రత్యేకత లేదు. ఎక్కడికి వెళ్తుందో ఆమెకి తెలియదు. ఎందుకు వెళ్ళిపోతుంది కారణం చెప్తుంది, కానీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని దూత అడుగుతుంటే, నేను పారిపోతున్నాను యజమానురాలు దగ్గర నుండి. గమ్యము. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనలో ఒక గమ్యం అనేది మన ముందు ఉంచబడింది. అసలు ఏంటి జీవితం అనే పరమార్థాన్ని నా దేవుని వాక్యం తప్ప మరే గ్రంథము మనకు బోధించడం లేదు. మరి ఎవరును దీనిని మనకు స్పష్టంగా చెప్పలేరు. అసలు జీవితం ఏంటి, అసలు మన జీవితానికి గురి ఏంటి, గమ్యం ఏంటో దేవుడు మనకు తెల్లగా ప్రత్యక్షపరిచాడు. ప్రియులరా, హాగరు కూడా గమ్యం లేని వ్యక్తిగా జీవించింది కాబట్టి, గమ్యం లేని పరుగు పరిగెత్తింది కాబట్టే ఈరోజు ఆమెకు మంచి కుమారుని కన్నప్పటికీ, ఇష్మాయేలు కన్నప్పటికీ, ఆమె అబ్రహాము గర్భమున పుట్టిన తర్వాత మొదటి కుమారుడు ఎవరు అబ్రహాముకు పుట్టారు? ఇష్మాయేలు. పుట్టిన ఇష్మాయేలుకి అబ్రహాము వాటాలో కనీసం 1% ఆ ఆస్తి కూడా ఇష్మాయేలుకు ఇవ్వబడలేదు. కారణము, గమ్యము లేని పరుగు ఈమె పరిగెడుతుంది. ఆలోచన లేని పరుగు ఈమె పరిగెడుతుంది. గమ్యం లేని వారు ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉండరు. ఎందుకు జీవిస్తున్నాం అనేది తలంపు వారికి ఉండదు. అసలు ఎందుకు ముందుకు నేను వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చెయ్యాలి అన్న ప్రశ్నల వారికి ఉండవు. ఎందుకంటే గమ్యం లేదు. ఈనాటి దినాలలో చాలామంది కూడా జీవిస్తున్న పేరు కలిగి ఉంటున్నారు, కానీ ఎందుకు బ్రతుకుతున్నారు? ఆలోచన ఏంటి? దేని కొరకు? నీ గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు తెలియనట్లుగానే బ్రతుకుతున్నారు చాలామంది. ఈ పూటకి మంచిగా భోజనం చేసాము, ఈ రాత్రి మంచి బిర్యానీ తిన్నాము, ఈ రాత్రి మంచి పార్టీ చేసుకున్నాము, ఈ రాత్రి అందరం కావాల్సిన ఫ్రెండ్స్తో కలిసి మంచిగా తాగి తిరిగి హ్యాపీగా సినిమాకి వెళ్ళాం, వచ్చాము. అబ్బా, ఈ యొక్క రాత్రి చాలా హ్యాపీగా జరిగిన సంతోషం సరిపోయింది అనుకుంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నాం? గమ్యం ఏంటి? ప్రియులారా, ఈరోజు మనం లోకానుసారంగా గమ్యం కోసం ఆలోచన చేస్తే మనుషులు చాలా బలహీనలు అయిపోతుంటారు. దేని కొరకు ఆలోచన చేస్తే? లోకానుసారమైన గమ్యం. లోకానుసారంగా గమ్యం అంటే దానికి ఇంకా ఫుల్ స్టాప్ లేదు. లోకానుసార గమ్యం. ఎందుకంటే జీవితం ఉన్నంత వరకు మనిషికి బ్రతకాలి అనిపిస్తుందట. భూమి మీద ఉన్నంత వరకు మనిషికి ఎప్పుడు కూడా నేను ఇంకా బ్రతకాలి అనిపిస్తుంటుంది. బైబిల్ చెప్తుంది, నువ్వు బ్రతుకుదాం అనుకున్నా బ్రతకలేవు నువ్వు. ఎందుకంటే ముగింపు అనేది ఒకటి ఉంటూ ఉంది. బైబిల్ చెప్తున్న మాట. అందుకే గమ్యమును కలిగి దేవుని బిడ్డలో ప్రయాణం చేయాలి, పరిగెత్తాలి. గమ్యం లేని హాగరు ఏమి సంపాదించుకుంది? అవమానం సంపాదించుకుందామే. గమ్యం లేని సాగర్ ఏమి సంపాదించుకుంది?
ఆమె ఏది సంపాదించుకోలేదు. ఎక్కడైతే రాజుగారుల బ్రతకలో అలాంటి ప్రాంతం నుంచి వెళ్ళగొట్టబడింది. ఎక్కడైతే ఆమె ఆ ప్రాంతంలో మంచి పేరుని సంపాదించుకోవాలో ఆ ప్రాంతం నుంచి ఆమెకు దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చారు, అబ్రహాము గారి యొక్క దాసి కింద. కానీ ఆమె వాస్తవానికి ఐగుప్తు దేశానికి చెందిన ఒక నల్ల కుటుంబంలో ఉన్న ఆమె, నల్ల జాతి వారు అని పిలవచ్చు చెప్పాలంటే. ఐగుప్తులు కూషు దేశపు స్త్రీ ఆమె కూడా కూషు దేశం నుండి వచ్చింది. చూడండి, అందుకనే మోషే గారు కూడా వివాహం చేసుకున్న కూషు దేశ స్త్రీ అనే బైబిల్లో మనం చదువుతుంటాం. అలాంటి వారిని కూడా తన దగ్గర అబ్రహాం ఉంచినప్పుడు అదే విశ్వాసంలో, అదే నమ్మకంలో పెరగాల్సిన ఈమె ప్రార్థన చేయడం లేదు. కుర్రోడు ఏడుస్తుంటే దోత దిగి వచ్చింది. ఎందుకని? అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. హాగరు మొర్ర విని అని లేదు, ఇష్మాయేలు మొర్ర విని. హాగరు ఆత్మీయ లక్షణాలు మనం అక్కడ ఎక్కువ చూడడం లేదు, అబ్రహాం ఆత్మీయ లక్షణాలు చూస్తూ ఉన్నాం. హాగరు ప్రార్థనా జీవితాన్ని ఎక్కువగా మనం చదవలేము. హాగరు దేవుని పాదాలు పట్టుకుని అబ్రహాం వల్లే అబ్రహాము దేవునితో పెనుగులాడినట్లు, మాట్లాడినట్లు, సహవాసం చేసినట్లు ఇక్కడ మనకు ఎలాంటి వాక్యాధారాలు ఎక్కువగా లేవు. అందువల్ల ఆమె ఏం చేసిందంటే గమ్యము లేని పరుగును పరిగెత్తగలిగింది. ఈరోజు మన గమ్యం ఏంటి? దేవుడు మన గమ్యాన్ని మన ముందు పెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుని గమ్యం ఏంటి అంటే పౌలు అంటారు, గురు యొద్దకే నేను అంటే ఎందుకు పరిగెడుతున్నాడు? ఇంకెంతోమంది చంపాలని పరిగెడుతున్నాడా పౌలు గారు? ఇంకెంతోమందిని చంపాలని పౌలు గారు గురి అంటారా? అప్పుడు వరకు ఎంతోమందిని చంపాడు, హింసించాడు, సంఘాలను తగలబెట్టాడు, సంఘాలను నాశనం చేశాడు, స్టెఫన్ గారు రాళ్ళతో కొట్టి చంపాడు. ఎంతోమందిని చాలా ఈడ్చుకుని వెళ్ళి భయపత్సంగా అల్లర్లు పుట్టించాడు ఈ పౌలు. ఒకప్పుడు ఎరుగగా మునుపు, రక్షింపబడక మునుపు, గురి లేనప్పుడు, గమ్యం లేనప్పుడు, ఏ గమ్యం లేకుండా అందరినీ బాధ పెట్టడమే ఇతని సంతోషం, అందరినీ హింస పెట్టడమే ఇతని ఆనందం, అందరినీ కృంగది ఇతని సంతోషం. ఎలా గడిపింది. కానీ యేసయ్య ఎవరో తెలుసుకున్న తర్వాత పౌలు చెప్పిన మాట, ఇది గురి, ఇది నా గమ్యం. ఏంటి నా గమ్యం? బ్రతికినంతకాలం బ్రతికితే యేసయ్య కోసం బ్రతుకుతాను, అది నా గురి. నీ గమ్యం దగ్గరికి వెళ్తున్నాను, నేను గురి దగ్గర పరిగెడతాను. ఏంటి నీ గురి? ప్రభువారు నా కొరకు దాచించిన కిరీటం, ఆ నీతి కిరీటమే పొందుకోవడమే నా యొక్క గురి. హల్లెలూయా. దేవుడు నా కొరకు దాచించిన ఆ యొక్క గమ్యము, ఆ పరలోక రాజ్యము, యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు కూర్చుని ఆ మహిమ గల దేవుని ముఖమును చూడడమే నా గమ్యం. ఈరోజు కూడా దేవుని బిడ్డలుగా మన ముందు ఉంచబడిన గమ్యం ఏంటి? గోల్ ఏంటి? గురి ఏంటి? గమ్యాన్ని గురి అని కూడా నేను అంటాను. మన గురి ఏంటి ప్రియులరా? ఈరోజు దేవుని బిడ్డలుగా నేను ముందే చెప్పాను, ఆత్మీయులుగా మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. ఆత్మీయతలో మనము సక్సెస్ అయినప్పుడే లోకంలో కూడా మనము సక్సెస్ అవుతాం. హల్లెలూయా. ఆత్మీయతలో విజయము సంపాదించుకుంటున్నప్పుడే అన్ని విషయాల్లో మనం విజయము సంపాదించుకుంటాం. ఆత్మీయతలో ఓడిపోతున్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎక్కడ చేసినా, ఎంత కష్టపడిన కష్టానికి ఫలితము దక్కదు మనకు. ఈరోజు బైబిల్ చెప్తున్న మాట, హాగరు గమ్యము లేనిది పరుగులో ఉన్నది. గమ్యము లేని, గురి లేని వ్యక్తిగా ఆమె ఉంది. మొదటి పరుగు హాగరు, గమ్యము లేని పరుగు. ఈరోజు మనం ఒక గురి దేవుడు మనకు అందించాడు. మానవుని జీవన శైలిని మన ముందు పెట్టాడు దేవుడు. నువ్వు మట్టిగా వచ్చావు, మట్టిలోనే కలిసిపోతావు. ఇది మనిషి తలంపులు ఎప్పుడు ఉండాలి ప్రియులరా? మనిషి ఉద్దేశాలు ఎప్పుడు ఉండాలి? ఇది మరిచిపోయిన మరుక్షణమే మనం ఆత్మీయంగా చనిపోయిన వారం అవుతాం. ఇది మరిచిపోయిన మరుక్షణమే నేనెవరో నేను మరిచిపోతే నా సృష్టికర్తను నేను మరిచిపోయే అవకాశం ఉంది. నన్ను పుట్టించిన దేవుని నేను మరిచిపోతే, నా ఆత్మీయతను ప్రక్కన పెడితే, నా గురిని నేను మరిచిపోతే, ఈరోజు కూడా మనము ఆత్మీయంగా బలహీనం అయిపోయి ఉంది. దేవుడు గురి యొద్దకు మనల్ని నడిపించాలన్న దేవుడు ఏం చేశాడంటే ఒక మార్గమును మనకు తెలియజేశాడు. అందుకనే
ఈరోజు దేవుని బిడ్డలుగా మనందరి గురి ఎక్కడికి పరిగెట్టాలి? గురి యొద్దకు పరిగెట్టాలి. ఏంటి మన గురి? ప్రభువారు మన కొరకు దాచి ఉంచిన కిరీటమును సంపాదించుకోవడమే మన గురి. ప్రభువు రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎత్తబడమే మన గురి. యేసయ్య వచ్చినప్పుడు మనము పరలోకము రాజ్యములో చేర్చబడమే మన గురి. ప్రభువు కొరకు మనం ఎల్లప్పుడూ సిద్ధపరచబడి ఇతరులను సిద్ధపరచడమే మన గురి. ఆ గురిలో మనము నడుచుకుంటున్నామా? అటు గురి మనకు గురిగా ఉందా? ఒకసారి యోచన చేద్దాం ప్రియులారా. లోక ఆశలో ప్రాకులాడడం తప్పు కాదు, కానీ ఆ గురిని కలిగి ఉండడం చాలా తప్పు అంటాను నేను. హల్లెలూయా. లోకములో కష్టపడడం, ధనం సంపాదించడము తప్పు కాదు, అదే గురిగా ఉండడము చాలా ప్రమాదం అంటాను. బైబిల్లో చెప్పబడిన మాట ప్రియులారా, ఆయన కూడా అంటారు, పౌలు గారు పలికిన మాట మనకు ఆధారం. తిమోతి, నేను గురి వద్దకే. ఎక్కడ పరిగెడుతున్నాడు ఆయన? మరి ఆగరు గారు గురేది? అటు ఇటు ఏం చేస్తున్నారు? అన్యంలో తిరుగులాడుచుందట. ఎవరు తిరుగుతారు? గురి లేనివాడు తిరుగుతాడు. ఎవడు గురి లేనివాడు? సాతానుడు. వాడు భూమి మీద ఏం చేస్తున్నాడు? అటు ఇటు. వాస్తవానికి సాతానుడు గురి కలిగే ఉన్నాడు దేవుని బిడ్డల కంటే. వాడు గురి ఏంటి? ఎంతమంది దొరికితే అంతమంది ఒకేసారి పట్టుకెళ్ళి ఆ అగ్నిగుండంలో వేసేయాలి అనే గురి వాడుకుంది. మనకైతే ప్రియులారా, ఈరోజు మొదటి గురి, గమ్యము లేని పరుగు మనము పరిగెత్తకూడదు. ఏంటి గమ్యము లేనిది? ఉదయం లేచిన తర్వాత మనము మన జీవితంలో వేటి కొరకు ఎక్కువగా ప్రయాసపడుతున్నాం, వేటి కొరకు ఎక్కువగా మనము ఆలోచన చేస్తున్నాం అన్నది ప్రధానం. రెండవది ప్రియులారా, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 32 వచనాలు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 32 వచనాలు మనం చదివితే, అక్కడ నేను ఇందాక చెప్పినట్లే కోరహు అనే ఒక వ్యక్తి కనిపిస్తుంటాడు. 16వ అధ్యాయం 1 నుంచి 32 అధ్యాయాలలో ఉన్న సారాంశం ఏంటంటే, అతనికి అధికారం కావాలి. చెప్పాలి, ఏం కావాలి? మరి అక్కడ ఎవరు అధికారం చేసేవారు లేరా? ఉన్నారు. ఎవరైనా? మోషే గారు ఉన్నారు, అహరోన్ ఉన్నారు. ఇప్పుడు మోషే గారు అహరోన్లే కాదు, ఈ కోరహ గారు కూడా ఏం కావాలి? అధికారం కావాలి. అందుకని ఇతను అంటాడు, అధికారం కావాలి కాబట్టి కొంతమందిని పోగేసుకుని 3వ వచనం, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో ఇంకా మాకు పని లేదు, ఇదిగో ఈ సంఘములో ఉన్నారు కదా, మీరు ఆ కింద చదివితే సర్వ సమాజమునే సంఘముగా కూడా పిలువబడింది. సర్వ సమాజముల ప్రతి వాడును పరిశుద్ధుడే. ఎవరి మధ్య ఉన్నాడు దేవుడు? సమాజములో వారి మధ్య ఉన్నారు. ఎందుకని? అందరూ పరిశుద్ధులే, మీరే పరిశుద్ధులు కాదు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరే అలా హెచ్చించుకున్నారనగా ఎవరిని ఎవరు అడుగుతున్నారు? కోరహు, అలాగే దాతాను, అబీరాము, వీళ్ళ ముగ్గురు ప్రియులరా ఎవరిని మాట అడుగుతున్నారు? మోషేను అహరోను అడుగుతున్నారు. ఏమని? ఇదిగో సర్వ సమాజం ఉంది కదా, సంఘం ఉంది కదా. సంఘం అంటే ఇలాంటి మందిరం కాదు ప్రియులరా. ఆ రోజు ఒక ప్రత్యక్ష గుడారం ఉండేది. దానికి నలువైపులా దేవుడు వారి నిశ్చయించిన ప్రాంతంలో వారి నివాసం ఉండేవారు. వారందరూ కలిసి సమాజంగా కూడుకున్న ఒక ప్రాంతము దేవుడు నిర్ణయించాడు. ఆ ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం దగ్గర కావచ్చు, లేకపోతే దేవుడు చెప్పిన ఏ సరిహద్దులు ఉన్నాయో ఆ ప్రాంతంలో సమాజముగా వారు ఉండేవారు. అంటే ఎలాగైతే ఇటువైపున కొంతమంది, అటువైపు కొంతమంది, అటువైపు, ఇది ప్రత్యక్ష గుడారం అనుకోండి. మనం అందరం ఇలాగ చుట్టూ, అది సమాజం. ఈ సమాజం ఉంది కదా చుట్టూ, ఈ సమాజములో అందరూ పరిశుద్ధులే. చెప్పండి, అందరూ పరిశుద్ధులేనా? అందరూ పరిశుద్ధులేనా? పరిశుద్ధులేనా? ప్రార్థన చేయని వాడు కూడా పరిశుద్ధులే. దేవుని మందిరానికి వచ్చి తాగేవాడు కూడా పరిశుద్ధుడే. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోరు కదా. మీరే ఒప్పుకోకపోతే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? హల్లెలూయా. మనమే ఒప్పుకోం కదా. ఇదేంట్రా దేవుని మందిరానికి వస్తున్నారు కానీ ఇదేంట్రా ఎల్లో మనం అనుకుంటాం, బయటికి చెప్పకపోయినా.
మన మనసే అంగీకరించకపోతే ఇక దేవుడు ఎలా అంగీకరిస్తారు? కానీ వీళ్ళు అనేసుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురును, కోరహు, దాతాను, అభిరామ్ అంటున్నాడు. ఇదిగో మీరు మాత్రమే కాదు, సమాజంలో ప్రతి వాడు కూడా పరిశుద్ధుడే, దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఎవరి మధ్య ఉన్నాడు? దేవుడు సమాజంలో వారి మధ్య ఉన్నాడు. పరిశుద్ధులు అందరూ పరిశుద్ధులే. మిమ్మును మీరు, మోషే అహరోను మిమ్ముని మీరు సంఘములో మేమే పరిశుద్ధులము, మా మాటలు గొప్పవి, మా బోధలో గొప్పవి, లేకపోతే మేమే దేవుడి చేత పిలువబడ్డాము, దేవుని పిలుపు మాకే ఉందని ఎందుకు మిమ్మును మీరు సంఘము మీద హెచ్చించుకొనిచున్నారు అంటే మోషే సాగిలపడెను. ఏం చేశాడు ఆయన? ఏం మాట్లాడదు ఆయన. అలాగనుకుంటే అది మీ ఇష్టం అండి. అందుకే దేవుడు మోషేని ఏమన్నాడు తెలుసా? మిక్కిలి సాత్వికుడు అన్నాడు ఆయన. దేవుని దృష్టిలో ఆయన ఎవరట? అంత మాట అంటే మోషే గారు వాళ్ళని ఏమనాలి? మీకు నచ్చితే రండి, లేకపోతే మానేయండి. మీకు నచ్చితే రండి, లేకపోతే మానేయండి, అంతే. ఆయన ఎందుకంటే వ్యక్తిగతంగా దేవుని ధర్మశాస్త్రమును బోధించిన వాడు, దేవుని పలకలు, దేవుడి రాసిచ్చిన పలకను చేత్తో పొందుకున్నవాడు, దేవుని యొక్క పర్వతం మీదకి ఎక్కి దేవునితో 2 పర్యాయములు 40 దినాల ఉపవాసముతో దేవునితో గడిపినవాడు. ఇతని ప్రార్థన ముందు, ఇతని ఆత్మీయత ముందు కోరాహు, దాతాను, అభిరాములో కాలి గోటుకు కూడా సరిపోరంటారు నేనైతే. హల్లెలూయా. ఇలాంటి వారికి ఇప్పుడు కోరాహుకి ఏం కావాలి? వీళ్ళకంటే అధికారం కావాలి. ఈ అధికారం కోరాహుని ఏం చేసిందంటే భూమి నోరు తెరిచి మింగేసింది. ఏం చేసిందండి? వీళ్ళు ముగ్గురిని కూడా భూమి నోరు విప్పి వాడిని మృంగి వేశాను. నేను ఆల్రెడీ మీకు రెఫరెన్స్ ఇచ్చాను. అంటే కోరాహు పరుగు దేని కొరకు? అధికారం కొరకు పరిగెడుతున్నాడు అతడు. ఏం కావాలి ఇంతకని? ఈ మోషే గారే కాదు, అప్పుడప్పుడు కూడా కోరాహు గారికి, దాతాను గారికి, అభిమానం గారికి ఏం చేయాలంటే వాక్యానికి టైం ఇవ్వాలి. కోరాహు గారికి, దాతాను గారి అభిమానం పిలిచి, మన సంఘ పెద్దలండి, మన సంఘంలో గొప్పవారండి, వీళ్ళు లేకపోతే మేము లేవండి, వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇంకా దేవుడు నమ్ముకున్నామండి అని ఏం చేయాలంటే ముగ్గురికి 3 కుర్చీలు వేసి, చూడండి దేవదాస్ గారు కుర్చీ వేస్తారు కదా, అలా కూడా వీళ్ళు ముగ్గురికి కూడా ఏం చేయాలంటే కుర్చీలు వేసి కూర్చోబెడితే చాలా హ్యాపీగా మంచిగా నిద్రపోతారు పక్కన కూర్చుని. వీళ్ళు మాత్రం సంతోషంగా ఉంటుంది. ఆలోచన చెయ్యండి ప్రియులరా. ఆత్మీయుడు ఎప్పుడు తగ్గించుకుంటాడు కానీ హెచ్చించుకోడు. ఆత్మీయులు ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉంటారు కానీ విరుచుకుని పడరు. అందుకనే వాక్యముగా దయచేసి అర్థం చేసుకుందాం. ఎవరు నష్టపోయారు? మోషే అహరోను నష్టపోయారా? వారికి చిన్న గాయమైన అయ్యిందా? పొరపాటు మోషే అహరోనుదా అంటాను నేనైతే. ఇదేంటండి ఇలా చెప్తున్నారు అనుకోకండి, వాక్యాన్ని నేను వక్రీకరించడం లేదు మీకు అర్థం కావడానికి. ఎప్పుడైనా కోరా గారు వచ్చి ఒక పాట పాడండి మైక్ ఇచ్చారు మోషే గారు? ఎప్పుడైనా బైబిల్ చదివితే ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలేదా? దాతాన్ గారు రండి, వచ్చి మీరు ఒక చిన్న పాట పాడండి, నిలబడండి, మైక్ ఇచ్చాడా? వచ్చి బైబిల్ చదివని కీర్తనలు ఈరోజు నడిపించండి ఎప్పుడైనా అన్నాడా? కోరహా గారు వచ్చి ఇది చేయండి, అది చేయండి, వచ్చి మీరు ఇచ్చేయండి ఎప్పుడైనా? ఎప్పుడు లేదే. వారికి అప్పగించిన బాధ్యతలు వారికి ఉన్నాయి, కానీ బొట్టు పెట్టి ఎప్పుడు కూడా మోషే కానీ అహరోను కానీ వెళ్ళవ్వాలని పిలవలేదండి. ఇప్పుడు సంఘంలో ఉన్న పెద్ద అనారోగ్యం ఏంటంటే ఇదే జబ్బు, ఇప్పుడు ఇదే ప్రమాదం ఎక్కువగా ఉంది ప్రియులారా. నేను అంటున్నాను, మన సంఘం అయితే పిలిచినా రారు. నిజంగా చెప్పాలంటే నేను మన సంఘానికి వచ్చి నేను మాట్లాడడం లేదు, మాట్లాడినా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడను. వాక్యము వచ్చింది కాబట్టి వాక్యం, అలాంటి వారు ఉన్నా చెప్తాను, లేకపోతే చెప్తాను. నేను చెప్తున్నాను ప్రియమైన వర్లారా, దేవుని యొక్క సంఘములో సహకరించవలసిన వారే వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే సంఘము బాగోవాలనో, సంఘము ఎక్కువగా విస్తరించబడాలనో, అభివృద్ధి అవ్వాలనో, సంఘము వాక్యముగా బలపరచబడాలనో కాదు వీరి ఆలోచన. వీళ్ళకి అధికారం కావాలి, వీళ్ళకి అధికారం కావాలి. ఇది కోరహా గారి సమస్య. ఎందుకు పరిగెడుతున్నావయ్యా నువ్వు? అధికారం కొరకు పరిగెడుతున్నావు. ఏం సంపాదించుకున్నావు నువ్వు? దేవుని దగ్గర నుంచి ప్రత్యేకమైన అభిషేకం పొందుకున్నావా?
ఈ మోషే అహరోనులు కరెక్ట్ కాదని చెప్పావు కదా కోరహు, నువ్వు కరెక్ట్ కాదని చెప్పినప్పుడు దేవుడే మోషేకు కూడా దేవుడు ఏం చేశాడు, నువ్వు మోషే ఇటువైపు ఉండు, కోరహు అహరోను దాతాను వాళ్ళు అటువైపు ఉండండి, నేను మీకు న్యాయం చేస్తాను. దేవుడు ఇద్దరిని ఏం చేశాడు తెలుసా, న్యాయము అధిపతిగా దేవుడు ఉండి వారిద్దరు నిలబెట్టినప్పుడు దేవుడు చూసినప్పుడు దేవుని ముందు ఎవరు నిర్దోషిగా తేలిపోయారు తెలుసా, మోషే అహరోను నిర్దోషిగా ఉండిపోయారు. ఇంతకీ సమస్య ఏంటయ్యా అంటే వీళ్ళ ముగ్గురికి అధికారం కావాలి అన్నారు. మరి ఏం సంపాదించుకున్నావు నువ్వు? సమాజంలో పరుగు పోయిందే, ఇంటి వారిని కోల్పోయావే, కుమారులు బ్రతుకుంటే వారిని తండ్రులని వ్యక్తిగా చేసావే, ఏం సంపాదించుకున్న ఉన్న పేరు ప్రతిష్టలు ప్రత్యేకత అంతా పోయిందే. నువ్వు మంచి వంశం నుంచి వచ్చి ఉన్నావు. అక్కడ 16వ వచనం చదివితే లేవీకి మనుమనుడును కహాతుకు మనవడును ఇస్సాహారు కుమారుడు కోరహు. ఏ గోత్రంలో పుట్టాడు కోరహు? ఏ గోత్రములనైతే అహరోను గారు పుట్టారో, మోషే గారు పుట్టారో అదే గోత్రంలో అదే కుటుంబంలో పుట్టాడు. వ్యతిరేకతలు ఎక్కడి నుంచో రావు, ఇంట్లో నుంచే వస్తుంటాయి. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సమస్య అదే, మా ఇంట్లో ఉన్నవారు కదా, ఎవరిని పిలిచాడు? ఇంట్లో వాడైనా దేవుడిని ఎన్నుకోలేదు. మోషే అహరోనులను దేవుడు వాళ్ళని నిలబెట్టుకుని ఎర్ర సముద్రం నుండి బయటకు తీసుకుని వచ్చాడు. వాళ్ళని పట్టుకుని 6 వేలని నడిపించాడు. వారి ద్వారానే దేవుడు వారందరూ మన్నాను గురిపి అన్నీ చేసినాడు. మధ్యలో నీకు పెత్తనం ఏంటి? ప్రియులరా, కోరహు ఎందుకు ఎంత శ్రాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించి, ఎందుకు తన విలువైన జీవితాన్ని, విలువైన ఆత్మీయతను, దేవుడిచ్చిన ప్రత్యేకతను ఎందుకు కోల్పోవలసి వచ్చిందంటే, దృష్టి పెట్టవలసిన వాటి మీద దృష్టి పెట్టకుండా అనవసరమైన వాటి జోలికి వెళ్ళటం వల్లనే ఉన్న దానిని కోల్పోయాడు. అందుకనే ఇప్పుడు కూడా అధికారం కొరకు దేవుని బిడ్డలు ఏం చేయకూడదంటే పరిగెట్టకూడదు. దేని కొరకు? అధికారం చలాయించడం కొరకు. ఎప్పుడు కూడా మనం తగ్గించబడుతున్నామా, నా దేవుడు తప్పకుండా ఇచ్చేస్తాడు. ఎదుటి వ్యక్తి ఎన్ని సూటి పోటి మాటలు మాట్లాడుతున్నా, నీ ఎదురుగా నీవు లేనప్పుడా ఎంత వ్యతిరేకమైన మాటలు మాడుతున్నా, నువ్వు మౌనంగా మోసే వలె సాగిల పడిపోతే దేవుడు తప్పకుండా నీ పక్షాన్ని ఆయన అన్నీ చూసుకుంటాడు. హల్లెలూయా. మొదటిది ఏ పొరగండి? గమ్యము లేని పొరుగు. రెండవది ఏ పొరుగది? అధికారము కొరకు పరుగు. మూడవ చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది. అపోస్తుల కార్యములు 8:30 వచనంలో ఫిలిప్పు గారు కనిపిస్తారు. ఎవరండి? ఫిలిప్పు. ఈ ఫిలిప్పు గారు ఒక రథం మీద కూర్చుని ఒక నపుంసకుడు బైబిల్ చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో దేవుడు ఫిలిప్పుని పిలిచి, అయ్యా ఫిలిప్పు, ఏం చేస్తున్నావయ్యా అంటే, ప్రభువా ఈ ప్రాంతంలో నేను ఇక్కడ సమరయ ప్రాంతం వచ్చాం కదా, ఈ సమరయంలో ఎవరో నీవెవరో తెలియదు కదా, నీ మాటలు విన్నారు, ఇంకా రక్షింపబడిన ఎంతోమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ నీ వాక్యం చెప్పి వాళ్ళందరూ నీవైపు తిప్పుతున్నాను ప్రభు అంటే, ఇదిగో నువ్వు అర్జెంటుగా నువ్వు ఏం చేయాలంటే, ఆ నపుంసకుడు రథం ఉంది కదా, ఆ రథాన్ని పరిగెత్తి దాన్ని కలుసుకో, నువ్వు అక్కడికి వెళితే, అక్కడికి వెళ్ళాలి అంటే మారు మాట లేకుండా ఫిలిప్పు గారు ఏం చేశారు? పరిగెత్తడం మొదలెట్టాడండి. ఆయన ఏం చేశారు? పరిగెత్తడం మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? రథాన్ని నడుచుకునేవాడు ఫాస్ట్ వెళ్ళగలడా? గుర్రం మీద వెళ్ళే వ్యక్తి ఫాస్ట్ వెళ్ళగలడా? ఎవరైతే గుర్రం మీద రథం ఉన్నో అతను చాలా త్వరగా వెళ్ళిపోతాడు. అయినా ఇతడు ఆ గుర్రం కంటే వేగముగా పరిగెత్తగలిగాడు కాబట్టి ఆ యొక్క రథాన్ని కలుసుకుని ఆప్చేయగా నపుంసకుడు ఆపాడు. ఆపి, ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఏదో చదువుతున్నాను వాక్యాన్ని, కానీ నాకేమీ అర్థం కావట్లేదు. నా కోసం చెప్పాడా? ప్రవక్త కోసం చెప్పాడు? ఎవరి కోసం చెప్పాడయ్యా అంటే, ఫిలిప్పు వెళ్ళి, నువ్వు నాకు 1000 రూపాయలు కానుకిస్తేనే నేను నీకు ఆ మర్మం చెప్తున్నా అన్నాడా? అనలేదు. ఈ మధ్యలో మా అమ్మాయి బ్లిస్ అమ్మ ప్రార్థన చేయమని తల ఇలా పడితే అందరికీ ఇలా పెట్టి ఏసయ్య ఆమెనంటే తలకు చేయి తీసేస్తుంది. మీరు అవసరమైతే టెస్ట్ చేసుకోండి. ఆమెనంటే చేయి తీసేస్తుంది. నేను అన్నాను, ఉత్తినే ప్రార్థన చేయొద్దు, 1000 రూపాయలు కానుకెత్తని ప్రార్థన చేయి నువ్వు, లేకపోతే అస్సలు. మీరు గమనించండి ఒకసారి, ఇలాగేం ఛాలెంజ్ చేయలేదు ఎవరు ఫిలిప్పు గారు.
అదేం చెప్పలేదు. యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో ఉన్న భాగమేంటో అర్థమయ్యేలా చెప్పడానికి కిలోమీటర్లు పరిగెత్తి రథం దగ్గరికి వచ్చాడండి. ఎందుకు పరిగెడతాడు తిడు? అధికారం కొరకు కాదు, ధనం కొరకు కాదు. గాజీ పరిగెట్టాడు దేని కొరకు? ధనం కొరకు. చాలామంది ప్రియులరా, మనం హాగరును చూసాము. వీళ్ళందరూ మనం చూస్తుంటే నిజంగా వాళ్ళందరూ వారి ఉద్దేశాలు. కానీ ఈ యొక్క పిలుపు పరిగైతే ఆత్మల రక్షణ కొరకు పరిగెత్తాడు ఆయన. హల్లెలూయా. హాగరు పరుగు గమ్యం లేనిది, గురి లేని పరుగు. 2 కోరహు పరుగు అధికారము కొరకు పరిగెత్తాడు. 3 పిలిపి భక్తుని పరుగు ఆత్మల రక్షణ కొరకు. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు ముగ్గురిని దేవుడు మన ముందు ఉంచారండి. 3 భక్తులను దేవుడు మన ముందు ఉంచారండి. ఒకటి హాగరు వల్లే గమ్యం లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నావా? హాగరు వల్లే గురి లేకుండా ముందుకు సాగిపోతున్నావా? మన జీవితానికి గురి ఉందండి. మన జీవితానికి గమ్యం ఉంది. గమ్యం లేని వారం కాదు, గురి లేని వారం కాదు, ఎవరో లేని వారం కాదు. అందరికంటే మించిన గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం. మన గురి దేవుడు, మన గమ్యం దేవుడు. ఆయన వైపు మనం చూడాలి, ఆయన వైపు మన కన్నులెత్తాలి, ఆయన యొద్దకు మనం చేరాలి, ఆయన్ని వెంబడించాలి. 2వది కోరహు అధికారం కొరకు పరిగెడుతున్నాడు. ఈ లోకంలో ఏది సంపాదించుకున్న మనతో ఉండదు, మనము దాన్ని కాపాడుకోలేము. కానీ దేవుని కొరకు పరిగెత్తిన 3 పిలుపు, దేవుని వాక్యం కొరకు పరిగెత్తాడు, ఆత్మల కొరకు పరిగెత్తాడు, రక్షణ కొరకు పరిగెత్తాడు, రక్షించగలిగాడు. ఈరోజు మనము ఎవరిని వెంబడిందాం? మన ముందు దేవుడు ఒక మంచి ఆలోచన, ఒక మాట పెట్టాడు. దేవుని మాటకు లోబడదాం. తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు. ఈ మధ్యాహ్నపు వేళ మీరు మాతో మాట్లాడిన మాటలను మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ బిడ్డలు అందరినీ వారి హృదయాలను కూడా మీకు అప్పగిస్తున్నాను. నిజమేనయ్యా, హాగరు పరుగు, కోరహు పరుగు, పిలిపి పరుగు, ముగ్గురిని మా ముందు ఉంచారు. మేము ఆత్మల కొరకు పరిగెట్టే వారిగా, వెంబడించే వారిగా, గురి కలిగిన వారిగా మమ్మల్ని ఉంచాలని వేడుకుంటున్నాను. ప్రభు, ఈనాటి దినాన్న మాటలు మాలో మొలకెత్తిప చేయండి, నాటిప చేయండి, ప్రయోజనకరంగా మార్చండి. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సాక్ష్యం చెప్పిన బిడ్డలందరినీ మీరు కనికరించండి, కృప చూపండి, మేలుతో నింపండి. ప్రతి ప్రార్థనకు జవాబుదాయి చేయండి. ఈ మా సంఘములన్నిటినీ విస్తరింప చేయండి. ప్రతి పరిచర్ని మీరు ఘనపరచండి. ఈ మాటలు వింటున్న వారందరికీ, ఈ వాక్యం విన్న వారందరికీ రెట్టింపు కృప సమృద్ధిగా మీరు అనుగ్రహించమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, పువాదికులకు లయం కలుగును గాక. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమృద్ధి అయిన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదా తోడేనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.